రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మా కన్ను మాయతో పడిపోతారా? మా దామోదర నరసింహ గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తారా? అంటే అర్థమైతే మా కన్ను మాయతో పడిపించినట్టే కదా. రేవంత్ రెడ్డి మా కళ్ళలో వస్తున్నాడు. మా కళ్ళను ఒక కన్నునో రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఇంకో కన్నునో మా దామోదర నరసింహతో పడిపిస్తున్నాడు. మా కన్ను మాయతో పడిపిస్తున్నాడు. చూస్తాం రేపు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలకు బయటపడించాల్సి వస్తుంది గవర్నమెంటే. మేము మౌనం ఉండలే. మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ ముఖ్యం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ కూడా ముఖ్యం కాదు. కేవలం మాల ఒత్తిడి వల్లనే ఎంత జరుగుతుంది. మాల ఒత్తిడి వల్ల జరుగుతుంది. మా ఒత్తిడి వల్లనే వర్గీకరణ ప్రక్రియ ఆగిపోతున్నదని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది. మాల ఒత్తిడి ఆ స్థాయి ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? దామోదర రాష్ట్రం కూడా మాదిగ సమాధానం చెప్పే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది. మేము మౌనంగా ఉండలే. నల్ల జెండా ప్రదర్శనతో మా నిరసన మొదలైన తర్వాత 15వ తారీఖు నాడు జరిగే సమావేశంలో తేల్చేస్తాం. గాంధీ భవన్ ముట్టడించడానికి వెనకాలం, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెనకాలం, హైదరాబాద్ నగరం దిగ్బంధం చేయడానికి వెనకాలం, సాగు బతుకుల పండుగ చేయడానికి కూడా వెనకాలం. ఎందుకు దగ్గర సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావు అంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదర్ కూడా ఉండద్దని మాత్రం కోరుతున్నాం. ధన్యవాదాలు.